తమిళ నటుడు విజయ్ తాజాగా తన పార్టీ భారీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. తన పార్టీ రహస్య ఒప్పందాలు చేసుకునే పార్టీ కాదని, పొత్తుల కోసం అబద్ధాలు చెప్పడం ప్రజలను మోసం చేసే పార్టీ కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రంలోని పార్టీని ఉద్దేశించేలా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమ టీవీకే పార్టీ రాజకీయ లాభం కోసం కాకుండా ప్రజల సమస్యలను తీర్చేందుకు ఏర్పడిన పార్టీయేనని చెప్పడం ద్వారా ఏపీలో రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకున్న పవన్ ని టార్గెట్ చేసినట్టుగా కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక టీవీకే తక్షణ రాజకీయ లాభం కోసం స్థాపించలేదని, ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పోరాడుతుందన్నారు. ముఖ్యంగా విజయ్ తన ప్రసంగాన్ని సింహం ఎప్పుడు వినోదం కోసం బయటకు రాదు, వేటాడేందుకు బయటకు వస్తుంది అంటూ తను ముగించడం ఇప్పుడు చర్చకి కారణమైంది. అలాగే సింగిల్ గానే పోటీ చేస్తా అని చెప్పడంపై పవన్ ని టార్గెట్ చేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి తమిళంలో విజయ్ అగ్ర హీరో, తెలుగులో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా అభిమానుల నీరాజనాలు అందుకున్నారు. ఇక విజయ్ తో పోల్చితే పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల ముందే రాజకీయాలు అడుగు పెట్టారు. కానీ స్ఫూర్తి నింపడంలో తమిళ హీరో విజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమిళనాడు మార్పు తీసుకొచ్చేందుకు తమిళ గల వెట్రి కలిగం అనే రాజకీయ పార్టీని విజయ్ ప్రారంభించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అధికారమే లక్ష్యంగా విజయ్ రాజకీయ పావులు కదుపుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించిన తమిళ రాజకీయాల్లో చరిత్ర తిరగరాస్తానని విజయ్ అంటున్నారు. తన పార్టీ ఎప్పుడైనా సామాన్యులకే రాజాధికారం కల్పిస్తోందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తీసుకుంటే 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొనకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పేర్కొన్న పవన్ 2014 తర్వాత టీడీపీ బీజేపీ పాలనపై నోరు మెదపకపోవడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని చివరికి తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడం, కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడంతో పవన్ వెంటనే యూటర్న్ తీసుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి కట్టాడు. ఇందుకోసం బీజేపీ పెద్దలతో తిట్లు కూడా తిన్నా అని బహిరంగ సభలో పవన్ స్వయంగా చెప్పుకొచ్చారు. పవన్ రాజకీయ పంతా ఇట్లుంటే తమిళనాడు రాష్ట్రంలో సినీ హీరో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పవన్ రాజకీయం చెప్పేదొకటి చేసేదొకటి అనే చందంగా తయారైందన్న విమర్శ బలంగా ఉంది. విజయ్ రాజకీయ ఉపన్యాసాల్లో ఆత్మాభిమానం పరిమళిస్తోంది. కానీ పవన్ ప్రసంగాల్లో కొంత బలహీన మనస్తత్వం కనిపిస్తోందని జన సైనికులే విమర్శిస్తున్నారు. మరో 15 ఏళ్లు చంద్రబాబుతోనే కలిసి ఉంటానన్న కామెంట్స్ ను జనసేన కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. నిజంగా రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే విజయ్లా విజయమో వీర స్వర్గమో అని తలపడాలనే స్ఫూర్తిదాయక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పవన్ మాటల్లో ప్రత్యామ్నాయం, మార్పు లాంటి పదాలు తప్ప చేతల్లో అందుకు మార్పు భిన్నత్వం కనిపిస్తోందని విజయ్కి పవన్కి అదే తేడా అనే విశ్లేషణలు ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.